హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈ వీడియో వచ్చేసి డే 2 వీడియో అండి. సోమశీలాలు లాస్ట్ వీడియోలో డే 1 వీడియో షేర్ చేసి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది వచ్చేసి డే 2 అనమాట. మార్నింగ్ లేవగానే వ్యూ అలా ఉంది, అందుకే మీకు అది రియల్ వాయిస్ పెట్టేశాను అనమాట. బర్డ్స్ సౌండ్ పక్క అట్లా మంచిగా అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది అంటే అక్కడికి స్టార్ట్ అయిపోయాము. పాప ఏంటి కార్లో కింద కూర్చుంది అనుకోకండి, వాళ్ళ నాన్నని కృతిక లేదు అని చెప్తుంది అనమాట. కృతిక లేదు అని నేను చెప్పాలంట, వాళ్ళ నాన్న వెతకాలంట, కార్లో తప్పిపోయింది అని చెప్పాలంట. అట్లా ఆడుకుంటుంది అనమాట, అందుకని కింద కూర్చొని ఉండింది. ఒకసారి చిన్నప్పుడు అట్లా రియల్గా చేసిందంట. వాళ్ళ నాన్నకైతే చాలా భయం వేసిందంట. బ్యాక్ సైడే ఉంది, నేను చూసుకోలేదు చాలాసేపు, నాకు చాలాసేపు భయం వేసింది, అట్లాగే చేసింది అని చెప్తా ఉన్నారు. అది చెప్పి నవ్వుతూ ఉంటే ఇంకా అది కూడా నవ్వుతూ ఉందనమాట. ఇంకా అయితే మేము అట్లా వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. మేము ఏదో చాలా వాటర్ ఉంటాయి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసి షార్ట్స్ మీదే అట్లా హస్బెండ్ పాప షార్ట్స్ మీద వచ్చేసారనమాట. కారు తడిచిపోయింది ఇట్లా అనుకుంటూ వచ్చేసాము మేము, తడిచి కారు ఎక్కితే అట్లా అని. కానీ తీరా వస్తే చూడండి, నవ్వు వచ్చింది నాకైతే చూడగానే. ఫస్ట్ ఇంకా అక్కడ ఉన్న ఒక తాతయ్య అయితే చెప్పారనమాట, చాలామంది వస్తారమ్మా హైదరాబాద్ నుంచి, ఇదే పెద్ద వాటర్ ఫాల్ ఇక్కడ అని. ఇంకా దానికి ఇంకా నవ్వు వచ్చిందనమాట. హైదరాబాద్లో వాటర్ బీచెస్ ఉండవు కదా, ఇంకా జనాలు అందరూ కొంచెం వాటర్ కనపడంగానే వెళ్ళిపోతారేమో అనుకున్నాను. ఇంకా పక్కన అక్కడే బఫ్లోస్ ఉన్నాయి, గోట్స్ ఉన్నాయి. ఇంకా మనకు పల్లెటూరులో ఉంటుంది కదా, సేమ్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఇంకా చూడంగానే అట్లా నవ్వు వస్తుంది అనమాట. అలాగే ఉంది, పల్లెటూరుల మధ్యలో వాటర్ ఉంటే అట్లా ఉంటుంది, మనకి పొలాల్లో వాటర్ ఉంటే అట్లా ఉంటుంది మధ్యలో, అట్లుందనమాట. మనం అట్లా పొలాలకు వదిలేస్తారు కదా వాటర్, అవంటే చిన్నవి అనుకోండి, ఇవైతే కొంచెం పెద్దదిలాగా అనిపించింది. ఆ పడుతున్న వాటర్ ఏంటంటే కొంచెం వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఫ్లో ఎక్కువ ఉంటుందంట. ఇంక దానికోసమే వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నుంచి వస్తారంట. అక్కడ బోర్డు కూడా ఏదో ఉందండి ఎంట్రన్స్లో, పేరైతే చూడలేదు కానీ అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. వాటర్ ఫాల్ అంటే చాలు ఇంకెవరైనా మీకు చెప్తారనమాట, అడ్రస్ సహా. లేకపోతే మ్యాప్స్లో అయినా పేరు కొట్టుకుంటే వచ్చేస్తుంది మీకు. జస్ట్ మాకు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయితే వచ్చేసాం మేము. ఇంకా అక్కడ కొంచెం సేపు అట్లా ఉండేసి ఇంకా పాప హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళారనమాట వాటర్ దగ్గరికి. కొన్ని ఫొటోస్ అయినా తీసుకొస్తాము అని. అక్కడ కూడా కొంచెం పాచిగా అట్లా ఉందనమాట, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాను. ఇంకా నేనేంటంటే వీడియో తీద్దాము మీకు కూడా చూపిద్దాము అని ఇంకా నేనైతే వెళ్ళలేదనమాట. నేను షూట్ చేసుకునే లోపు వీళ్ళు వచ్చేసారు కూడా. ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసాము. చెక్అవుట్ చేసిన ఆ రూమ్లో హోటల్లో ఆ అబ్బాయి చెప్పాడు అనమాట, డిసెంబర్లో రండి అన్న, మళ్ళీ సెప్టెంబర్లో రండి అన్న, మళ్ళీ బాగుంటుంది, చాలా వాటర్ వస్తాయి వినాయక చవితి అప్పుడు అని. ఎవరన్నా కావాలి అంటే ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. ఇంకా చెక్అవుట్ చేసాం కదా, పాప ఏదో స్నాక్స్ అడిగింది. ఇంకా షాప్లో ఏవో స్నాక్స్ తీసుకొని టీ కాఫీ బయటకు వస్తే ఇది ఒక ఎడిక్షన్ టైప్ అండి. అంటే టైంకి ఫుడ్ ఉండదు, ఒక్కొక్కసారి నచ్చదు. అలాంటప్పుడు ఇంకా టీ కాఫీతో మేనేజ్ చేస్తూ ఉంటాను. అందుకే నా వీడియోస్లో ట్రావెలింగ్లో ఎక్కువ టీ కాఫీ చూస్తారు, ఇంటి దగ్గర ఉంటే అసలు తాగను. ఇంక ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ అండి. మనకి హైదరాబాద్ వెళ్ళేటప్పుడే వస్తుంది కానీ ఒక హాఫ్ అన్ అవర్ రూట్ సపరేట్ ఉంటుంది. అట్లా వెళ్ళామన్నమాట. ఇంక ఇంత దూరం వచ్చాం కదా, ఓల్డ్ ఫేమస్ టెంపుల్, దర్శనం చేసుకొని వెళ్దామని ఇక్కడికైతే వచ్చేసాము. రంగనాథ స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి రూపం అని చెప్పారు లోపల. ఇంకా బేసిక్గా టికెట్ అయితే ఉంటుందండి, 20 రూపీస్ పర్ పర్సన్ టికెట్ అయితే ఉంటుంది, అర్చన చేస్తారనమాట. ఇంకా వీడియో ఏం తీయొద్దన్నారు, తీయలేదు. చుట్టూతా వాటర్ అండి, ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుండింది వ్యూ కూడా. ఇంకా పాప అయితే అడుగుతూ ఉంది, ఎన్ని గుళ్ళు తిప్పుతావు మమ్మీ రోజు అని చెప్పి. ఇది ఒకటే అమ్మ ఇంకా రా అని చెప్తున్నాను. ఇంకా బయటకు వచ్చేసినాము దర్శనం చేసుకొని. ఇంకా అక్కడ బెగ్గర్స్ లాగా కొంతమంది కూర్చొని ఉన్నారు. ఇంకా వాళ్ళు అడగలేదు పాపను. ఈ పాపే ఇంకా ఒక బాక్స్ పెట్టుకుంది, దానిలో డబ్బులు ఉన్నాయన్నమాట. జర్మ్స్ తినేసి ఆ బాల్లో డబ్బులు పెట్టుకుంది, కాయిన్స్ అన్నీ. ఇట్లా ఎవరైనా కనపడితే ఇవ్వాలని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే అన్నీ షేర్ చేసి వచ్చేసింది, అక్కడ అందరికి ఇచ్చేసి వచ్చిందనమాట. ఈ తాతకి ఇవ్వడానికి లేవు. ఇంకా వాళ్ళ నాన్నని వంగమని చెప్పేసి జేబులో ఒక 20 రూపీస్ నోట్ ఉంటే తీసుకొని ఇచ్చేసింది. వాళ్ళ నాన్న అడిగారు, ఇంకొకళ్ళు వస్తే ఏం చేస్తావమ్మా అని. ఆ కార్డు ఉంది కదా డాడీ, కార్డు ఇచ్చేద్దాంలే అంటుంది. డాడీ అన్నదిలేండి, నాన్న అంటది. కార్డు ఇచ్చేద్దాంలే నాన్న అని చెప్తుంది. ఇంకా వాళ్ళ నాన్నకైతే ఇంకా అంతే, అట్లా ఇచ్చేసేవారు, ఇంకెప్పుడు ఇవ్వక అట్లా నన్ను అడగకుండా అని చెప్తున్నారు. ఇంకా అట్లా పాపకి ఇవ్వాలి అని ఉంటుంది అనమాట. ఈ ఏజ్ నుంచి అట్లా ఉన్నందుకు నాకైతే హ్యాపీగా ఉంటుంది. ఇంకా మేము ఫుడ్కి వచ్చేసాము. ఫుడ్ ఏంటంటే ప్రియదర్శిని హోటల్ అని హైవే మీద ఉంటుంది, మనకి హైదరాబాద్ వెళ్ళే రూట్లోనే. చాలా బాగుంటుంది, ఎవరన్నా ట్రై చేయాలంటే చేయండి. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది మనకు ఆ హోటల్. ఇంకా అక్కడ తినేసేసి జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది శక్తిపీఠాల్లో ఒక
టెంపుల్ అనమాట. శక్తిపీఠాల్లో ఒక పీఠం టెంపుల్. ఇంక ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇది కూడా ఎప్పుడో అనుకున్నాం మేము, శక్తిపీఠాలు మనకి వీలైనన్న కుదిరినన్ని చూడాలి అని చెప్పేసి. ఇంక ఈరోజు 1 అవర్ డిస్టెన్స్ వస్తుంది, మనకి లేట్ అవుతుంది అనమాట హైదరాబాద్కి. అయినా పర్లేదు, ఇంత దూరం వచ్చాం కదా చూసుకొని వెళ్దామని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. 5వ శక్తిపీఠం అండి ఇది. నేను ఆల్రెడీ ఒకటి చూసున్నాను, మైసూరు చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటి చూసాను. ఆ శక్తిపీఠం తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్ని పీకేసింది, చూసాను కూడా పడేసింది, ఇంకా కవర్ చేసి తీసుకెళ్ళామన్నమాట. చూడాలి జడాల పెట్టుకోవాల్సి కాబట్టి నేనైతే అట్లా పక్కన షాప్స్ కనిపిస్తుంది లేవా, రబ్బర్ బ్యాండ్స్ లేవా అనుకోకండి, ఉన్నాయి. దర్శనానికి పడేసి వెళ్ళాను కార్లో ఆడుకుంటూ. ఇంకా ఇంకా వెతికాను, అసలు ఒక్కటి కూడా కనిపించలేదు. హైదరాబాద్ అయితే అవేంటంటే మనకి సీట్ బెల్ట్ ఉంటుంది కదా, వాటి కింద కూడా పెట్టేస్తుంది. టైంకి అసలు కనిపించవు. ఇంకేదో షాప్ కనపడింది, కొనుక్కొని వెళ్ళి లోపల వెళ్ళి దర్శనానికి వెళ్దాం కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం అని చెప్పేసి. ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే పెట్టేసుకోండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. సెప్టెంబర్కి వెళ్ళేవాడికి హైదరాబాద్ 11 అయిపోయిందండి.